నిన్న అంబటి రాంబాబు గారు విడుదలైన తర్వాత సంచలనమైన వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఎలాంటి పరిస్థితులను తగ్గేదే లేదు, నేను జైలుకి వెళ్ళినా సరే, నేను చచ్చిపోయినా సరే తగ్గేదే లేదు, ఎన్ని కేసులు పెట్టినా కూడా నేను న్యాయం కోసం పోరాడతాను, నన్ను ఎన్ని విమర్శించినా నేను జైలుకి పోయినా సరే, నేను చచ్చినా సరే అని చెప్పి చెప్తాను. దీనికి మీరేమన్నారు? రాంబాబు గారు జైలుకి పోయినా పర్లేదు, చాలా మంది ఏం బాధపడరా, ఆయన పోరాటం చేయాల్సింది ఏంటంటే వైసీపీ గురించి లేదా టీడీపీ చంద్రబాబు నాయుడు గారి గురించి చెయ్యి. మధ్యలో కులం ఎందుకు నీకు? మధ్యలో కులం ఎందుకు నీకు? కమ్మని కులం ప్రభుత్వం అని అన్నావు. కమ్మని కులం ప్రభుత్వమే బాగానే ఉంది. కాపు కాసే కులం పవన్ కళ్యాణ్ అంటావా నువ్వు? కాపు కాయడం అంటే ఏందో తెలుసా నీకు? నువ్వు ఆ కులంలో ఎందుకు పుట్టావు అని మీ కులం వాళ్ళే బాధపడుతున్నారు. నీ ఎనమల నలుగురు ఉండాలి, 100 మంది నిన్ను తిడటానికి తాగడానికి నీ కులం వాళ్ళే రెడీగా ఉండాలనే విషయం నువ్వు తెలుసుకోవాలి రాంబాబు గారు. నువ్వు కుల రాజకీయాలు చేయాలనుకుంటే అది గుంటూరు మర్చిపోవద్దు. నువ్వు 4 అడుగులు వేస్తే ఆ 4 అడుగులో మా కులం ఉంటది. నువ్వు 4 అడుగులు వెనక్కేయాలన్నా కానీ ఆ 4వ అడుగులో కూడా మా కులం ఉంటది. నీకు అక్కడ కనపడకపోవచ్చేమో, జనం ఒక్కసారి తలుచుకున్నారంటే ఆ సునామీని నువ్వు తట్టుకోలేవు. గుర్తు పెట్టుకో, కమ్మని ప్రభుత్వం కమ్మగా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఆ కులం నుంచి వేరు చేయాలని నీలాంటి యదవల్ని తరిమేయటానికి ఆ కులంలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జనసేన పార్టీ అభిమానులు కానీ గట్టిగా ఉండాలనేది కూడా నువ్వు తెలుసుకోవాలి రాంబాబు గారు. నీ పోరాటానికి ఫుల్ స్టాప్ పెట్టే రోజులు దగ్గరలోనే ఉండే అనేది కూడా నోరు జరభద్రం అనేది గుర్తు పెట్టుకోవాలి. మాట బయటకు వస్తానంటే 1కి 2 సార్లు నువ్వు ఆలోచించి మాట్లాడితే నీ నోరు అనేది కంట్రోల్లో ఉంచేటట్టు చేస్తాం అనేది నువ్వు గుర్తు పెట్టుకోవాలి రాంబాబు గారు. అదేవిధంగా దీంట్లో బాగానే మన అంబటి రాంబాబు గారు ఏమని మాట్లాడారంటే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పోలీసులను మానిటర్ చేసి ఆయన పైన కేసులు పెట్టి జైలుకు పంపించారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంతవరకు నిజం సార్? హైదరాబాద్ అనుకుంటున్నాడు ఇంకా ఆయన. హైదరాబాద్ పోలీసులకు అధికారం ఉండేదిలే, పోలీసులు చదివేనా అనే ఫీలింగ్ లో ఉండరు రాంబాబు గారు. మరి ఆ జిల్లాలో ఎట్ట పుట్టాడో, జిల్లాలో పెరగలేదు అంటలే. నేను ఆరాధిస్తాను ఆయన జిల్లా అంతా హైదరాబాద్ ఫీలింగ్ లోనే ఉండరు రాంబాబు గారు. తెలుసుకోవాలి, అంత అవసరం లేదయ్యా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్ గారు మాకు అవసరంలా. తలుసుకున్నాం అనుకో, నీకు చుక్కలు చూపించే విధానం ఏంది అనేది 24 గంటలు సినిమా ఎలా చూపించడం అనేది గుంటూరు ప్రజలు తలుచుకున్నారు. కాబట్టి నువ్వు ఈ సినిమా చూసి 18 రోజులు బయటకు వచ్చి ఇంకా మాట్లాడుతున్నావు. నీ మాటలు ఏంటంటే ప్రతి ఒక్కరికి కడుపు మండుతుంది. మంట ఎలా ఉండిద్ది నీకు చల్లగా చూపిస్తాం ఎండాకాలం టయానికని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు అంతకుముందు అయినా కూడా నేరాలు జరిగాయి, ఘోరాలు జరిగాయి. టీడీపీ నేతల పైన కూడా, అదే ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన జరిగినా కూడా వాళ్ళు వెంటనే 1 డేలో బెయిల్ వచ్చింది, వాళ్ళకి వచ్చేసినారు. కానీ నేను అప్పుడే క్షమాపణ కూడా కోరాను అన్న మాటలకి ఆయన కూడా నన్ను జ్యుడిషియల్ రిమాండ్ కింద 14 days నన్ను జైల్లో ఉంచడం అయితే జరిగిందని చెప్పి రాంబాబు గారు మాట్లాడు. అంటే ఇక్కడ నాకు న్యాయం ఏడ జరిగిందని ఆయన చెప్తా ఉన్నాడు. ఇదేంటో నేను అంటుంది అదేనమ్మా, కరెక్ట్ అన్నమాట కరెక్ట్. నీకు మళ్ళీ నీ ఇలాంటి నికృష్ట బుద్ధితో మాట్లాడలేదుగా. క్షమాపణ చెప్పారు, పెద్ద వాళ్ళే చెప్పారు, మళ్ళీ సాగదీయలేదుగా, కులాలకు అంటగట్టలేదుగా, నా కులం వాళ్ళు చూడలేదని బాధపడినట్టు నటించలేదుగా. నీ ఇల్లు కూల్చేశారంటే నువ్వు చేసిన ఎదవ పనికి కూల్చారు. నీ కులం ఒక కులం వాళ్ళందరూ వచ్చి నీ కులం మీద దాడి చేసినట్టు మాట్లాడితే ఏం మాట్లాడే మాటలు? రెచ్చగొట్టే మాటలే కదా, చెప్పు తీసుకుని తన్నించుకునే మాటలేగా మాటలని. మరి ఇంకా దాని గురించి ఇంకా మాట్లాడినా కూడా వేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసావు. మరి నీకు ఏం ధైర్యం ఇచ్చాడో ఆయన నాకు అర్థం కావట్లా. ఏం కంట్రోల్ చేస్తారో అనుకున్నాను, కానీ ఈసారి సీటు కూడా లేకుండా చేయగల సత్తా జనసేనకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఉంది అనే విషయం రాంబాబు గారు తెలుసుకుంటే బాగుండేది. అంటే ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినా ఏది పెట్టినా కూడా ఏ సెక్షన్లు ఉన్నాయి ఏమున్నాయి, కానీ నేను బయటకు వచ్చి మామూలుగా ప్రెస్ మీట్ పెట్టినా నేను బయటకు వస్తున్నా అని చెప్పిన Act 30 ఎక్కడికి వెళ్ళి వస్తుంది, సెక్షన్ 144 ఎక్కడి నుండి వస్తుంది, అంటే నాకు మాత్రమే రూల్సా అని చెప్పి అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ లో. ఆయన లాయర్ అయ్యా, అన్ని చదివేశాడు కదా, అన్ని చదివేశాడు కాబట్టి అది మర్యాదతో మాట్లాడుతున్నాడు, మేధావితో మాట్లాడుతున్నాడు. మైండ్ లేని మేధావి అంటారు చూసావా, ఆ మేధావితనంతో మాట్లాడుతున్నాడు రాంబాబు గారు. అందుకే ఎఫెక్ట్ పడుతుంది. పోలీసుల నుంచి కూడా రియాక్షన్ పొడిచినట్టు ఉంటుంది. ఇంకా పోలీసులు నువ్వు అందాం, గుర్తు పెట్టుకుందాం, మైండ్ లో గుర్తుండిద్దని అనుకోవద్దు. నీకు మైండ్ తిరిగేలాగా పోలీసులు చేయగలరు. అలా తయారు చేశాడు ఈ రోజు సొసైటీలో మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు అనే ఫీలింగ్ అనేది నువ్వు గుర్తు పెట్టుకోవాలి, తెలుసుకోవాలి. ఇంకోసారి కులం మాట ఎత్తకుండా స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు కూడా. ఇలాంటి యదవుల గురించి ఆ కుల పెద్దలు కూడా స్పందించి యదవుకి బుద్ధి జ్ఞానం వచ్చేలాగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అన్న కొనిదల నాగబాబు గారి పైన కూడా మాట్లాడడం అయితే జరిగింది. అంటే ఇది కాపు టైగర్ వా, నువ్వు కాపువే కాదని చెప్పి నాగబాబు అన్నాడని చెప్పి, నువ్వు అసలు కాపువా, కాపుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి ఈయన మాట్లాడడం అయితే జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఎవరు
అంబటి రాంబాబు గారు ఆయనను విమర్శించడం జరిగింది. నాగబాబు గారిని విమర్శించాడు అయినా నేను చూడలేదన్నా, ఇంకా చూస్తే ఇంకా వేరేగా ఉండేది, ఇంకా స్పందిస్తారన్నా. అట్టయితే గుంటూరులో తిరగడం నాకు చాలా కష్టం. హైదరాబాద్ లోనే ఉంటాడేమో అని అనుకుంటున్నా. హైదరాబాద్ లో ఉన్నా కూడా జనసేన కార్యకర్తలు వదిలిపెట్టరని నేను అనుకుంటున్నాను అన్న. అంటే పెంబేశ్వరి గారు కూడా సినిమా చూపిస్తా అని చూపించినావు కదా, నా సినిమా ఎట్లుంటుందో నేను చూపిస్తా అని చెప్పి అంబటి రాంబాబు గారు ఇప్పుడు రిలీజ్ అయినాక కూడా మాట్లాడుతున్నారు అదే వ్యాఖ్యానాలు, విమర్శలు. అది ఎంతవరకు కరెక్ట్? ఆయన సినిమా చూపించాడంటే అందరు చూశారు. ఈయన సినిమా చూపించాలంటే ఈయన గవర్నమెంట్ వచ్చినా కూడా ఈయన సీటు ఉండిద్దో లేదో అనేది తెలియట్లా. అర్థమైందా? ఈయన సీటు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారనేది గ్యారంటీ లేదు. ఈ రోజు మాట్లాడిన ఎదో మాటలకే ఓకేనా, అప్పుడు దాకా వాడుకుని పక్కన పడేస్తారు చూసావా, అలాంటి తత్వం ఎక్కువగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఫస్ట్ పక్కన పడేసే ఎదవల్లో ఈ ఎదవే ఉంటాడని నేను అనుకుంటున్నా. అంటే రెడ్ బుక్ లో ఎవరైతే నారా లోకేష్ గారు రెడ్ బుక్ లో వాళ్ళు ఈయనను చంపాలని చెప్పి నోట్ చేసి పెట్టుకుని ఉన్నారు. అదే విధంగా దాని ప్రకారమే పోలీసులు కూడా నోటీసులను జారీ చేశారని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్తున్నారు. ఎంతవరకు నిజం అన్న? ఈయన ఒక లాయర్ అన్న, ఏదో కటౌట్ వెలిసింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి, కటౌట్ వెలిసింది, ఎవరో దొంగలు కట్టారు, అది కూడా కేసు అయింది. నువ్వు ఒక లాయర్, నువ్వు జనానికి టీడీపీ కార్యకర్తలకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళే బదులు ఒక కేసు పెట్టి బంగారం లాగా ఒక లాయర్ వెళ్ళి కేసు పెట్టి కేసు ముందు మాట్లాడితే ఎంత మర్యాద ఉండేది నీకు? నీకు ఒక మర్యాద ఇచ్చేవాళ్ళ లేరా? రెచ్చగొట్టి 24 గంటల్లో వస్తానని చెప్పేసి బయటకు వచ్చి కర్ర వాళ్ళు కాములు నుంచున్నారు, పోలీసులు ఉన్నారు, కారులో నుంచి పైకి లేచి బూతులు తిడతా మళ్ళీ లేడీ తిట్టింది కాబట్టి నేను కార్యకర్తలు తిట్టానంట. ఆ టైమింగ్ లేని బయటకు వచ్చేప్పటికి జడ్జి గారి ముందు అవును సార్ అని ఒప్పుకుంటా. మళ్ళీ జైలుకి వెళ్ళావు, ఉంటావు, బయటకు వచ్చావు బెయిల్ మీద. ఎలా మాట్లాడాలి? జ్ఞానం అనేది ఉండాలి కదా నీకు జ్ఞానం అనేది ఉండాలి కదా. నేను తిట్టకుండా రెచ్చగొడతా నిన్ను, ఏం ప్రయోజనం? చెప్పు తీసుకుని తన్నించుకుని వేసాలు తప్ప ఏమైనా మాట్లాడే మాటల విధానం ఏమైనా ఉందా? కరెక్ట్గా ఒక మాట మాట్లాడా బయటకు వచ్చి కాపుకులం అంటే కమ్మగా కాదు. ఏం మాట? పవన్ కళ్యాణ్ గారిని నువ్వు కాపుకులం నుంచి దూరం చేస్తా? నీకు అంత దమ్ముందా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వెళ్ళి నువ్వు నిలబడే దమ్ముందా? నీకుందా దమ్ము? బయటకు వచ్చి ఒక్క మాటను నీకు చూపిస్తారు నీ కులం వల్లే. నీ కులంలో ఆ కులంలో నువ్వు ఎందుకు పుట్టావో బాబు అని తిట్టుకుంటున్నారా నాయన? బయటకు వెళ్ళి నువ్వు నలుగురిని కలువు, హైదరాబాద్ లో కూర్చుని కాదు ఓకేనా. గుంటూరు సంగతి పూర్తిగా తెలియదు. నువ్వు 4 అడుగులు ముందుకెళ్ళాలన్నా 4 అడుగులు ప్రజలను ఇబ్బంది పెట్టి ర్యాలీలు తీసి మేము బలం ఉంది కదా ర్యాలీలు తీస్తా ఉంటే అయ్యే పని కాదు. అంటే ప్రెస్ మీట్ లో కూడా ఎవ్రీ డాగ్ హ్యావ్ ఎ డే అని చెప్పి ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది, ఈ రాంబాబు అనే కుక్కకు కూడా ఓ రోజు వస్తుంది, ఈ కులం లేని కుక్కకు కూడా ఒక రోజు వస్తుంది అని చెప్పి ప్రెస్ మీట్ లో మాట్లాడుతా ఉన్నారు. అంటే అదేంటి ఆ రోజు? అది నిజంగా విశ్వాసం లేని కుక్క, కాపుల పట్ల విశ్వాసం లేని కుక్క ఎవడైనా ఉన్నాడంటే రాంబాబు. ఎందుకంటే ఇష్టానుసారంగా వాళ్ళు కాపులు తాగుబోతులు, తిండిబోతులు, తిరుగుబోతులు ఇన్ని రకాలుగా చెప్పి రాజకీయంగా పనికిరారని చెప్పినటువంటి ఒక కుక్క ఎవడైనా ఉన్నాడంటే రాంబాబే. కాపు కులంలో చెడబుట్టినటువంటి ఒక కుక్క ఎవరైనా ఉన్నారంటే రాంబాబే, కాదని ఎవరు అనరు. కోపం లేదండి, కాపులు నేను కూడా కాపుని కాబట్టి నా బాధ. మేము అంతే ఎప్పుడు తాగను. మరి తాగుబోతులు, తిండిబోతులు, వ్యభిచారులు అని చెప్పినటువంటి ఈ దుర్మార్గుడు ఇవాళ నా ఈ కుక్కకి ఏదో రోజు వస్తుంది అంటే నీకే కాదు అందరికీ రోజు వస్తుంది ఖచ్చితంగా. ఈసారి రాజకీయం అంతా ఈ పర్టికులర్ సామాజిక వర్గాన్ని పట్టుకుని చేస్తారని టాక్ వస్తుంది. అంటే కాపుల్ని హైలైట్ చేసి అంతా అటువైపు తిప్పుకున్నామని చూస్తున్నారు అంటున్నారు. తల్ల కిందలుగా తపస్సు చేసిన జగన్మోహన్ రెడ్డికి కాపులు సపోర్ట్ చేసే సమస్య లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి దుర్మార్గుడు, నీలం సంజీవ్ రెడ్డి అనే దుర్మార్గుడు కాపులకి రిజర్వేషన్ తీసేస్తే మోసం చేసి గెలిచి కాపులకు సంవత్సరానికి 2,000 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి 2,000 కోట్ల రూపాయలు కేటాయించకుండా 10,000 కోట్లు దొబ్బేసిన దొంగ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి దొంగకు కాపులు ఎందుకు సపోర్ట్ చేస్తారండి? కాబట్టి కాపులేం జగన్మోహన్ రెడ్డికి ఈ కాపుల్ని రెచ్చగొట్టినంత మాత్రాన, అందులో ఉన్నటువంటి కమ్మలను రెచ్చగొట్టినంత మాత్రాన కమ్మలు కాపులు జగన్మోహన్ రెడ్డి చేసే ఎత్తులో పడరు. ఖచ్చితంగా ఎవరైతే సమాజానికి ఉపయోగపడే నాయకులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న ప్రెస్ మీట్ పెడుతూ కూడా ఏమని మాట్లాడారు, ఇంట్లో చూసుకోవచ్చు కదా క్రికెట్ అంటే నారా లోకేష్ గారి పైన ఇంట్లో చూసుకోవచ్చు కదా, అక్కడికి వెళ్ళి చూడాలా, కొలంబియాకి వెళ్ళి అక్కడ ఫ్లైట్ ప్రైవేట్ జెట్ వేసుకొని ప్రైవేట్ టికెట్ తీసుకొని అక్కడికి స్టేడియంకి వెళ్ళి చూడాల్సిన పని ఏముంది అంటే ఇట్లా ప్రజల సొమ్మును అంతా ఇలా వాడుకుంటున్నారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు, ఆ చార్టెడ్ ఫ్లైట్లు అవన్నీ టికెట్లు పెట్టామని చెప్పి అడుగుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఎలా ఉందంటే వేళ మెంటల్ వచ్చేది చెప్పు దొబ్బేసింది ఊడిపోయిన తర్వాత. ఇప్పుడు ఆయన ఏదో కొలంబో వెళ్ళాడు టికెట్ చూడడానికి, సొంత డబ్బులతో. అది అధికారి పర్యటన కాదు, అది సొంత డబ్బులతో వెళ్ళాల్సిందే ఏ నాయకుడైనా. మరి తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా, ఇలాంటి తెలివి తక్కువ దద్దామని 5 సంవత్సరాలు సీఎంగా ఎలా భరించామా అని అందరూ అనుకుంటున్నారు.
వాస్తవంగా ఎవడన్నా రాజకీయ పర్యటన చేస్తే అది ఖచ్చితంగా గవర్నమెంట్ సొమ్ముతోనే వెళ్ళాలి. హెలికాప్టర్ మీద వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా, కారులో వెళ్ళినా. ఆయన కొలంబో క్రికెట్ చూడడానికి వెళ్తే అది కూడా లాక్కొచ్చి మాట్లాడుతున్నారు. ఈ మధ్య సిగ్గు లేకుండా చాలా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. టీవీలో చూసుకోవచ్చు కదా, దానికి అక్కడ దాకా వెళ్ళి చూడాల్సిన పని అంటే ఎవరే గారు చెప్పినట్టు సంసారం కూడా చేయాలమ్మా. నాకు తెలిసి ఇలాంటి ఎవరే మాటలు మాట్లాడకూడదు. ఏదేమైనా రాజకీయాలలో మీకున్నటువంటి ఆర్థికంగా ప్రభుత్వానికి నష్టం జరిగేటటువంటి వ్యవహారాలు ఏమైనా చెప్తే మీరు మాట్లాడొచ్చు. అంటే దుబారా ఖర్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.